ఈ దుర్యోధనులు దురాశపరులే, అందుకే వీళ్ళ బుర్ర చెడిపోయింది. కనుకనే వంశనాశనం చేయడం. అంత మాత్రం చేత ఆ తప్పులే మనం కూడా చేయాలా? అవి తప్పులని పాపాలని మనకు తెలుస్తోంది కదా. తెలిసిన తర్వాత కూడా మనం ఆ దారిలోనే ఎందుకు వెళ్ళాలి? దాని నుంచి వెనక్కి రావచ్చు కదా. ప్రతి వంశానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద, ముసలి వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. అలాంటిది వంశంలో పెద్దవారంతా చనిపోతే ఆ వంశం ఇంచుమించుగా నాశనం అయిపోయినట్టే. అలా వంశ నాశనం అయిపోతే వంశ ధర్మాలు చెడిపోతాయి, ధర్మం పడిపోతుంది. ఆ వంశంలోని ప్రజలందరూ అధర్మం వైపే నడుస్తారు. ఇది తప్పక జరిగి తీరుతుంది. ఒకవేళ అదే జరిగితే, వంశంలోకి అధర్మమే ప్రవేశిస్తే, ముందుగా ఆ వంశంలో ఉన్న స్త్రీలు చెడిపోతారు. వారు చెడిపోతే వంశంలో వర్ణ సంకరం ఏర్పడుతుంది. వర్ణ సంకరం అంటూ ఏర్పడితే ఆ వంశనాశనానికి కారకులైన వారందరూ నరకం పాలవుతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి కదా. వర్ణ సంకరం అంటూ ఏర్పడితే వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళు కూడా నరకం పాలే అవుతారు. ఎందుకంటే ఈ సంకరం ఏర్పడిన తర్వాత వాళ్ళ పితృదేవతలకి పిండాలు పెట్టే వాళ్ళే కరువు అవుతారు కాబట్టి. దాంతో పరంపరగా వంశంలో జీవిస్తున్న జీవులందరూ నరకం పాలే అయిపోతారు. ఓ కృష్ణ, వంశధర్మాలు నశించిపోయిన వంశంలో జన్మించిన జీవులందరికీ శాశ్వత నరకాలే తప్పవని మన శాస్త్రాలు చెప్తున్నాయి కదా. అయ్యయ్యో, ఎంత పని చేస్తున్నాం మనం. రాజ్య సుఖాల కోసం మన వాళ్ళనే చంపుకోవడానికి రెడీ అయ్యాం కదా. ఎంత పాపానికి ఒడిగట్టాం. నేను ఆయుధాలు వదిలేస్తా, అంతేకాదు నన్ను కొట్టేవారి మీద నేను తిరగబడను. ఈ కౌరవులందరూ వాళ్ళ సైన్యం